వీడియోతో పాడాను అనుకుంటారు అందరూ. వీడియో అటు తిప్పాలి కదా మీరు. చేతులు ఎత్తండి. బైబిల్ ఉన్నోళ్ళు అందరూ, బైబిల్ లేనోళ్ళు తప్పకుండా బైబిల్ కలిగి ఉండండి. బైబిల్ ఉండటం మనకి ఆశీర్వాదం. చెప్పండి, ఇది నా బైబిల్, సత్యమైనది, న్యాయమైన, బంగారు కంటను విస్తారమైన మేలిమి బంగారు కంటను కోరదగిన, తేనె కంటను జుంటి తేనె ధారల కంటను మధురమైనది. ఇది చెప్పిందే చేస్తాను, దీని ప్రకారమే జీవిస్తాను, గొప్ప లాభమును పొందుకుంటాను ఈ ఉదయం యేసునామములో. హల్లెలూయా. ఒక మాట చదువుకుని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియులైన, రోమ పత్రిక 8వ అధ్యాయం. రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం మనందరం కూడా కలిసి చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. కళ్ళు మూసుకొని మోకరించి, పరిశుద్ధాత్మ దేవ నాతో మాట్లాడండి. రెండవదిగా, మీ దాసుని మీ ఆత్మతో నింపి మాతో మాట్లాడండి. అందరం కూడా మోకరిద్దాం. కూర్చున్నోళ్ళు అయితే లేచి నిలబడండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించి, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని, మీతో మాట్లాడాలని అందరూ ప్రార్థన చేయండి. దేవుని వాక్యం బాధలలో నెమ్మదినిచ్చేది. దేవుని వాక్యం అవమానములను కొట్టివేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం శ్రమలలో ఓదార్పునిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యం వెడలిన తోడనే నీ జీవితంలో వెలుగు కలుగుతుంది యేసునామములో. ఆ వాక్యం నిన్ను బాగు చేస్తుంది. ఆ వాక్యం నీ హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. ఆ వాక్యము నీకు ఆలోచన కర్తే నడిపిస్తుంది. స్తోత్రం. అలాంటి వాక్యము దేవుడు మనతో మాట్లాడాలని అడగండి. అందరూ కూడా, నాతో మాట్లాడు నాయన, నీ వాక్యం వినడానికే వచ్చా నేను ఉదయం. ప్రభువా, నీ వాక్యం నాకు అవసరం నాయన. నీ వాక్యం నా పాదములకు, నా త్రోవకు, నీ వాక్యం నా గుండెల్లో ఉంటే నేను పాపము చెయ్యలేను యేసునామములో. ఈ వాక్యం నాతో మాట్లాడు నాయన, మాట్లాడు నాయన, మాట్లాడు నాయన. పరిశుద్ధాత్మదేవ, నన్ను కనికరించు, కరుణించు నాయన. నాతో మాట్లాడండి ప్రభువా, సహాయము దయచేయండి నాయన. ఆటంకాలు, సైతాను శక్తులు యేసు నామములో బంధిస్తున్నాము నాయన. నీ వాక్యము మీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడండి. మీ దాసుని మీ ఆత్మతో నింపు నాయన. అడగండి, అడగండి, గట్టిగా అడగండి దయచేసి అందరూ. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, వందనాలు నాయన. నీ వాక్యం, నీ వాక్యమే మాకు నెమ్మది, ఆదరణ, సంతోషం, హృదయములో ఆనందం నాయన. నీ వాక్యమే నేను తప్పిపోకుండా, నాశనమైపోకుండా, నశించిపోకుండా కాపాడేది. మీ వాక్యము మాతో మాట్లాడు నాయన. దేవా, మీ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడండి నాయన. కూర్చున్న బిడ్డలందరితో నాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. మీ కృప మా అందరి మీద కుమ్మరించబడును గాక. ఆటంకాలను, సైతాను శక్తులను యేసు నామములో బంధిస్తున్నాము నాయన. అర్థమయ్యే విధంగా ప్రభువా, జీవంతో కూడిన మాటలను మా అందరితో మాట్లాడండి. అల్పుని, అయోగ్యుని ప్రభువా, దేనికి పనికిరాని వాడను. కేవలం మీ కృప, మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు కలుగును గాక మీకు నాయన. సమయమంతా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఉదయకాలమే వచ్చారు వాక్యం వినడానికి. మన వాక్య అంశం మీ అందరికి గుర్తుందా? పోస్టర్ కూడా మీకు పంపించి షేర్ చేయమని చెప్పాను. క్రైస్తవ్యంలోనే చాలా ప్రాముఖ్యమైన అంశం హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏ గాడ్ చెప్పండి? హోలీ గోష్ అంటుంటారు కొంతమంది. ఫోర్స్, అదొక శక్తి. అది రాగానే గడగడ గడగడ అయిపోతుంటారు. గడగడ శబ్దాలు మాట్లాడతారు, గడగడ భాషలు కూడా మాట్లాడతారు. మంచిదే, నేను అవన్నీ లేవని చెప్పడం లేదు. అంతకంటే ప్రాముఖ్యమైనది ఉందని చెప్తున్నా. బాగా చల్లగా చెప్పారు పాప. ఆత్మతో నింపబడిన వాళ్ళకి చెప్పండి. అగ్ని మీలోకి వచ్చినట్టు చెప్పండి. యేసునామములో హల్లెలూయా. ఆత్మ లేనివాడు నావాడు, ఆత్మ ఉన్నవాడే నావాడు. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఏముండాలా? ఆత్మ. ఆత్మ లేకపోతే వేస్ట్. ఏ ఆత్మ? దురాత్మలు కదా, అవి ఉన్నాయి, మొన్న చాలా ఉన్నాయి. అవి అట్టు ఉండనీళ్ళండి. దురాత్మ కాదు నేను చెప్పేది. ఏ ఆత్మ? పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించుము. నాకు ఎక్కువ పరిశుద్ధాత్మ పాటలు రావు, కానీ నేర్చుకోవాలి మనం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవసరం అనడం కంటే ఆయన లేకుంటే మనం లేం కదా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు, ఆయన ఏం చేస్తాడు నాకు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు, ఆయన నాకు ఏం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఒక శక్తి, ఒక ఫోర్స్ అనుకుంటాం మనం. వ్యక్తి కాదు అనుకుంటాం, శక్తి అనుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు అనగా వ్యక్తిలోనే ఉన్న శక్తి. ఆయనే వ్యక్తిత్వం కలిగిన శక్తివంతమైన దేవుడు. ఆయన ట్రినిటీలో, త్రిత్వములో మూడో వ్యక్తి. బాగా వినండి, చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. తెలియకపోతే, నేర్చుకోకపోతే క్రైస్తవ్యం అసలు అర్థం కాదు మనకి. క్రైస్తవ్యంలో మనం ముందుకు వెళ్ళలేం, ఓడిపోతూ ఉంటాం. ఇది గాని అర్థమై ఈయన గాని లోపల ఉంచగలిగితే ఓటమి లేని క్రైస్తవ జీవితాన్ని కడవరకు జీవిస్తాను యేసునామములో. అది ఇప్పుడే ఆత్మ మీ మీదికి, నా మీదికి దిగి వచ్చినందుకు వందనాలు. శక్తితో తాకుతున్నందుకు వందనాలు ఆయన. హల్లెలూయా. త్రిత్వములో ఎన్నో వ్యక్తి అయినా మూడో వ్యక్తి. ఒక్కరే దేవుడు, ఆయనలో ముగ్గురు. మనకి దేవుళ్ళు ఎంతమంది? కానీ ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పని ఉన్నది. ముగ్గురు ఎలా ఒకటయ్యారు, ఒకటి ఎలా ముగ్గురు అయ్యారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. అది మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, బాగా చెప్పండి. హల్లెలూయా. ముగ్గురు వ్యక్తులు దేవుళ్ళు. ఈ ముగ్గురు వ్యక్తులు దేవుళ్ళే. ముగ్గురు కూడా బైబిల్లో ఉన్నారు. ఆది కాండం నుండి ప్రకటన దాకా ముగ్గురు కనబడుతూ ఉంటారు మనకి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు మన దగ్గర. నమ్మినా నమ్మకపోయినా నేను ఆయన మీద ఆనుకొని ఉన్నా నేను ఇప్పుడు. హల్లెలూయా. ఆయన నిలబెడతా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయనే మాటలు అందిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కనపడని దేవుడు ఆయన. స్తోత్రం. ఆత్మలాగా సంచరిస్తున్నాడు మీ అందరి మీదకి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చునుగాక, మీలోకి ఆయన ప్రవేశించునుగాక. సో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు ట్రినిటీలో. మొదటి వ్యక్తి ఎవరంటే తండ్రి అయిన దేవుడు. మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? ఫాస్ట్గా ఉండండి. మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? యెహోవా ఈరే అన్నిటినీ చూచుకొనును. యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా రోహి, యెహోవా మెక్కదాస్, యెహోవా ఎలోహి అని తండ్రి అయిన దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి. అలాగే రెండో వ్యక్తి అయిన కుమారుడికి కూడా ఒక పేరు ఉంది. యేసుక్రీస్తు. అభిషక్తుడు, రక్షకుడు, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు. అందుకోవచ్చు కదా, ఆలోచన నిత్యుడగు తండ్రి, గొడవలన్నీ తీసేసి సమాధానం దయచేసే గొప్ప దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసాధ్యములను సాధ్యం చేసే, నిన్న నేడు రేపు ఏకరీతిగా మరణపు ముళ్ళును విరిచిన దేవుడు యేసు ప్రభు వారు. సాతాను తల చింతకాయ పచ్చడిలా కొట్టిన దేవుడు. కొంచెం చప్పట్లన్నా కొట్టండి ఆ దేవుడికి. అమ్మ, మరణమును కూడా మూడో దినము లేచేశాడు.
మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. స్తోత్రం కలుగునుగాక. మీరు నోర్లు తెరవడం వల్ల ఆయన సమాధి తెరుచుకొని బయటకు వచ్చినా కూడా హల్లెలూయా గట్టిగా. మరణమును గెలిచిన దేవుడు మరలా యోధా గోత్రపు సింహంలాగా రాబోతున్నాడు. ఎలా వెళ్ళాడో అలాగే రాబోతున్నాడు రాసింది బైబిల్లో. స్తోత్రం. ఇప్పుడు మూడో వ్యక్తికి పేర్లు ఏం లేవు. మూడో వ్యక్తికి యేసు ప్రభు చెప్పిన పేరు ఏంటంటే, నేను వెళ్ళుట మంచిది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తని పంపిస్తా. పెరాక్లిటోస్ అని ఉంది గ్రీకులో. చెప్పండి, పెరాక్లిటోస్ అంటే ఈజ్ ఈక్వల్ టు సహాయకుడు. పరిశుద్ధాత్మ దేవుని పేరే నీకు సహాయం చేసే దేవుడు. అంటే ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈ ఉదయం ఎవరు అక్కరతలో ఉన్నారో వారు అవసరతలు తీర్చడానికి ఒక దేవుడు దిగి వచ్చాడు ఆత్మస్వరూపిగా. నువ్వు నమ్మితే నీకు సహాయం చేసే వెళ్తాడు ఈ ఉదయకాలం యేసునామంలో. నీ అసాధ్యములను సాధ్యం చేయగలడు యేసునామంలో. పరిశుద్ధాత్మ దేవుని శక్తి అంతా ఎంత కాదు ప్రియులారా, సర్వశక్తిమంతుడు ఆయన కూడా. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు ఒక్క దగ్గరే ఉండగలడు ఏకకాలంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఏకకాలంలో ప్రపంచమంతటా ఉండగలిగిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. వందనాలు చెప్పాలా దేవుడికి. స్తోత్రం. ఎక్కడ ఉండగలడు? అల్లూరులో ఉండగలడు, ఏలూరులో ఉండగలడు, బెంగళూరులో ఉండగలడు. నువ్వు ఎక్కడున్నా కూడా నీ దగ్గర కాదు, నీ లోపల నీతో ఉండగలిగిన దేవుడి పేరే సహాయకుడు అని అందరూ కూడా గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న ఒకే ఒక పేరు సహాయకుడు. ఎవరికి సహాయకుడు? నాకే సహాయం కావాలని నేను అనుకున్నప్పటికీ ఎవరు చేయకపోయినా నాకు భయం లేదు. నా కొరకు ఒక సహాయకుడు 2026 సంవత్సరాల క్రితం భూమి మీద అడుగుపెట్టి ఇప్పటికి కూడా భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు నా సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడికి ఈయన్ని మనం ఉపయోగించుకుందుముగాక. ఈయనని మనం ప్రతి దినం కూడా వాడుకోవాలి, ఈయన మీద ఆనుకోవాలి. అపోస్తులు అనబడినటువంటి ఆదిమ సంఘస్థులు పౌలు గారు, బర్నబా గారు, పేతురు గారు, ఫిలిప్పు గారు అందరూ కూడా ఎక్కువ పరిశుద్ధాత్మతో అని చెప్పడం కంటే ఎప్పుడు పరిశుద్ధాత్మతోనే ఉండేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు ఒక స్నేహితుడిగా ఉండేవాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా గుర్రాల మీద రథాల మీద వెళ్ళరు, ఈ పరిశుద్ధాత్మ మీద వెళ్ళిపోతారు గుర్రాల కంటే వేగంగా. ఏందో మీరు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడే ఆత్మదేవుడి మీలోకి వచ్చును గాక, మిమ్మల్ని ఉరకలెక్కించును గాక, మీ శక్తి నింపును గాక, మీకు బలము దయచేయును గాక. ఇది బిర్యానీ బలం కాదు, ఆత్మ బలముతో నింపబడుదురు గాక. స్తోత్రం. హల్లెలూయా. వర్షం కురవాలని చెప్పి ఏలియా భక్తుడు ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు? 7 సార్లు. తెలియని వాళ్ళు తెలుసుకోండి. 7 సార్లు ప్రార్థన చేశాడు. 7వసారి అరచేయంత మేఘం వచ్చి ఆహాబు దగ్గరకు వచ్చి, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి, వర్షం వస్తుంది, విస్తారమైన వర్షపు ధ్వని నాకు వినపడుతున్నది. ఏలియా, నాకు కనపడలేదని. నీకు కనపడదు, నాకు వినపడుతుంది ఆల్రెడీ అన్నాడు. హల్లెలూయా. వర్షం రాకముందే వర్షపు ధ్వని విన్నాడు ఆయన. స్తోత్రం. ఆరోగ్యం రాకముందే ఆరోగ్యపు సౌండ్ విందురుగాక. ఉద్యోగం రాకముందే ఉద్యోగానికి వెళ్తున్నట్టు కలలు కందురుగాక. సమాధానం లేకపోయినా సమాధానం కలిగి ఉన్నట్లు విశ్వసించుదురుగాక. ఏది విశ్వసిస్తారో మీరు విశ్వసించిన దానికంటే ఎక్కువ చేసే శక్తి కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. నమ్ముదుముగాక. హల్లెలూయా. నమ్మకాల మీద పని చేస్తాడు. ఏ దేవుడు? చెప్పాలి గట్టిగా. ఏ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు. ఆత్మై మన మధ్య సంచరించుచున్న దేవుడు, కంటికి కనపడకుండా అద్భుతాలు చేసే దేవుడు, నీ వెనకే ఉండే దేవుడు, నీతో ఉండే దేవుడు. ప్రాముఖ్యమైన విషయం పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి బాగా వినాలి ఈ వాక్యం. మెసేజ్ అయిపోయిన తర్వాత మరలా యూట్యూబ్లో వినండి. ఓల్డ్ టెస్టిమెంట్లో అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకు వచ్చేవాడు, వాళ్ళ పక్కకు వచ్చేవాడు. సంసోను మీదకు రాగానే సంసోను సింహమును గొర్రె పిల్లను చీల్చినట్టు చీల్చాడంట. ఎంత పవరో చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మీదకు వస్తే. హల్లెలూయా. దావీదు మీదకు వస్తే దావీదు కూడా సింహాన్ని చీల్చేశాడు, ఎలుకబంటిని కూడా చీల్చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీదకు వస్తే, పక్కకు వస్తే, కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళ పక్కకు రాడంట, వాళ్ళ లోపలికి వచ్చేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. నాలోకి వచ్చును గాక. ఇప్పుడే ఏది కేకలు వేయండి, నాలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చును గాక.
అనండి, లోపల నా అపవిత్రత అన్న పోతే నాలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చును గాక, నాలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చును గాక. పరిశుద్ధాత్మ దేవ నాలోకి రానాయనా, నాలోకి రానాయనా. అడగాలి 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 గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చును గాక, నన్ను నడిపించును గాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? సబ్జెక్ట్ అంతా అర్థమవుతుంది కదా. ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నాం మనం? అర్థం కాకుండా చెప్తున్నానా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మకున్న పేర్లు చెప్పండి. ఒకటే పేరు. ఏం పేరు? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒకటే పేరు. ఏ పేరు? ఇంకేంది? దేవుడే సహాయకుడిగా మారి భూమి మీద తిరుగుతున్నాడు నీ కోసం ఈ ఉదయకాలం వేసినాము. అన్న 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 సహాయం చేయను అనబాక. పరిశుద్ధాత్మ దేవా ప్లీజ్ హెల్ప్ మీ. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఈ ఉదయకాలం. అడగకపోతే ఏం చేయడు దేవుడు. అడుగుడి, మీకు మీరే అడగండి. పాస్టర్ మా కోసం అంటారా? మీరు అడగండి నాన్న. హల్లెలూయా. ఇప్పుడు ఒక 20 అరగంట వరకు ఇదే గుర్తుపెట్టుకుని, పరిశుద్ధాత్మదేవ మీరు నాలోకి వచ్చుదురుగాక. మీ ఖాళీ హృదయాన్ని, సంతోషం లేని హృదయాన్ని, శక్తి లేని హృదయాన్ని తన ఆత్మతో నింపుతాడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆది కాండం నుండి ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను, నేల మీద అల్లాడుతూ ఉన్నాడు ఆది కాండం నుండి. కానీ కొత్త నిబంధనకు వచ్చాక మనకి ఎంత కృప దొరికిందంటే, యేసు ప్రభు మనల్ని, మన యొక్క పాపాలన్నీ ఆయన మోసి కలవరి శిలువలో పాప పరిహారం చేసిన తర్వాత, మన హృదయాలు పరిశుద్ధపరచిన తర్వాత మన హృదయములోకి వచ్చి నివసించడానికి ఇష్టపడ్డాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు. స్తోత్రం కలుగునుగాక ఆయనకి. నీలో దేవుడున్నాడు, నువ్వు దేవుళ్ళో ఉన్నావు. నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే, నీలో నేనుండుటే నాలో నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో పూర్ణత చెంది, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వర్ణింతును, ఆహా నా ధన్య కొట్టాలి, ఏమని వివరింతు, ఏమని, ఆహా నా ధన్యత, నా భాగ్యం ఆయన నాలో ఉండడం, ఏమని వివరింతును, ఏమని వర్ణింతును. హల్లెలూయా. సమయం ఎక్కువ లేదు ప్రియులారా. పోయిన వారం కూడా మిమ్మల్ని ఆలస్యంగా వదిలేను కాబట్టి మెయిన్ సబ్జెక్ట్ ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చే దేవుడు, ఆయన మనతో నివసించే దేవుడు, సదాకాలం మనతో ఉండే దేవుడు. యేసు ప్రభు నేను వెళ్ళుట మంచిది అని చెప్పగానే శిష్యులందరూ కంగారు పడి భయపడిపోయారు, దిగులు పడిపోయి వెళ్ళిపోతే అట్ట ప్రభువా. ఏం భయపడవాకండి, నాకంటే శక్తివంతుడైన పరిశుద్ధాత్మ దేవుడు రాబోతున్నాడు మీ మీరికి. నేను గలిలయలో ఉంటే యెరూషలేములో ఉండలేను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు గలిలయలో ఉండగలడు, యెరూషలేములో కూడా ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు, అందరిలో ఉండగలడు, అందరితో ఉండగలడు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి రానాయన అనండి అందరూ కూడా ఆ మాట. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అర్థమైంది మనకి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు చెప్పండి నాన్న? వెరీ గుడ్, చెప్పండి మరొకసారి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు చెప్పండి? సహాయకుడు, పారాక్లిటోస్. గ్రీకులో కూడా మాట్లాడుతూ ఉండండి. ఆది కాండంలో హవ్వమ్మని చేసినప్పుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడు. తర్వాత అమ్మగారు లేచాక అయ్యగారికి నిద్ర లేకుండా చేసిన తర్వాత విషయం. ఇంకెప్పుడు నిద్రపోయినట్టు రాయలే బైబిల్లో. ఎందుకంటే మీరు నిద్రపోనీరు కదా, మీరున్నారు కదా నిద్రపోనీయకుండా చేయడానికి మగవాళ్ళని. అందరికీ వందనాలండి, స్తోత్రం. చూడండి వాళ్ళ మొహాలు చూడండి, చిట్టిపొట్టి బాబులు. ఇక్కడ నిద్రపోతున్నారు వాళ్ళు, ఎందుకంటే రాత్రి నిద్రపోనీలా మీరు. ఏం ఫ్రాన్సిస్ గారు, నిజమే నేను చెప్పేది? నిజమే హల్లెలూయా చెప్పు.
ఆయన ఇంకా నిద్రలోనే ఉన్నాడు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. పారాక్లిటోస్ అని ఆ అవ్వని చేసిన తర్వాత సాటి అయిన సహాయకురాలు అనే దగ్గర ఆడ కూడా పారాక్లిటోస్ అని రాశారు. ఒక భార్య భర్తకి ఏ విధంగా సహాయం చేస్తుందో, ఒక భార్య ఏ విధంగా భర్తను చూసుకుంటుందో, ఒక భార్య ఏ విధంగా భర్త యొడల ప్రేమ కలిగి ఉంటుందో, అంతకంటే ఎక్కువ ప్రేమను కలిగి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల, భార్య భర్తకి మధ్య ఉన్న ప్రేమను కలిగిన దేవుడు ఆయన. అక్కడ కూడా అదే వర్డ్ వాడారు, అదే మాటలు వాడారు. అంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరు భూమి మీద? భార్య భర్తలు. ఆ బంధం విడదీయరా అనేది. రెండు శరీరాలే ఏక శరీరంగా బ్రతకాల్సిన వాళ్ళిద్దరు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి బంధం భార్య భర్తల మధ్య. అదే ఓడు తీసుకొని వెళ్ళి పరిశుద్ధాత్మ సహాయకుడు అనే దగ్గర రాశారంటే నువ్వు అర్థం చేసుకో, నువ్వు అనాథవి కాదు, నీకు ఒక ఆయన ఉన్నాడు భూమి మీద, యేసు ప్రభు కంటే సమానుడు పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం కలుగును గాక. నీకొక తండ్రి ఉన్నాడు, ఆదరణ కర్త ఉన్నాడు. నడిపించే భర్త అనుకుంటావో, కాపాడే తండ్రి అనుకుంటావో, ప్రేమని హైలైట్ చేసుకో. నీతో ఉండే దేవుడు ఆయన. నువ్వు నమ్మాలి ఉదయకాలం. నేను ఒంటరిని కాదు, నాతో దేవుడు ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు నమ్మినా నమ్మకపోయినా 2026 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇప్పటిదాకా బయటే ఉన్నాడు. ఇప్పుడు అడిగితే నీ లోపలికి వస్తాడు. నువ్వు చూడలేని కార్యాలను ఆయన శక్తి ద్వారా నీకు చూపించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. 4 సెకండ్లు ప్రైజ్ బ్రేక్. ఇప్పుడు గట్టిగా అందరూ స్తోత్రాలు చెప్తారా? చేతులు ఎత్తి గట్టిగా పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చును గాక. మానకు చెప్పండి. హల్లెలూయా. మొదటి పని, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనడానికి సూచన ఏంటి? నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని ప్రజలు ఎలా గుర్తుపడతారు? లేదా నాకైనా ఎలా అర్థమవుతుంది? మొదటిది చూడండి, తీతు పత్రికలో రాస్తున్నారు. మొదటిది 198వ పేజీ నెంబర్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కష్టపడకుండా ఉండాలని పేజీ నెంబర్ కూడా చెప్పాను నేను. 198. ఆది కాండం పక్కన ఎతకబాకండి భక్తులారా, క్రొత్త నిబంధనలు ఎతకండి. 198 3వ అధ్యాయము 5వ వచనము. ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నాడని ఎలా తెలుస్తుంది? ఆ వ్యక్తిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం జరుగుతుంది? ఆయన ఏం చేస్తాడు? ఒక వ్యక్తిలోకి వచ్చి ఏం చేస్తాడు ఆయన? ఒక వ్యక్తిలోకి వచ్చి చూడండి, చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షిస్తాడు నరకము నుండి. స్తోత్రాలు చెప్దాం గొప్పగా దేవుడికి. హల్లెలూయా. మళ్ళొకసారి చదువుతున్నా చూడండి. నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను. ఇప్పుడు మీకు అర్థమైంది, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోకి వస్తే ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? ఆ వ్యక్తిలో ఏం కలుగుతుంది? చెప్పండి గట్టిగా. శరీర స్వభావం ఉంటే పోతుంది, పాత స్వభావం ఉంటే పోతుంది. ఆ వ్యక్తి ఏ స్వభావం? మనం ఎప్పుడు చూడని వ్యక్తిని చూస్తాం. పాత వ్యక్తిని చూడడం, పాత అలవాట్లు చూడడం, పాత స్వభావం చూడడం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తాడో చిన్నప్పటి నుంచి ఉన్న స్వభావాన్ని తన శక్తి చేత మార్చివేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పాలి గట్టిగా, అతి పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి నా మీదికి దిగి వచ్చును గాక. నా పాత స్వభావం మార్చివేయును గాక. మారని మనసును మార్చివేయును గాక. మార్చుకోలేకపోతున్న మన మనసును పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మార్చును గాక. అరవండి కొంచెం గట్టిగా, మారుస్తాడు స్వభావాలు. నీ స్వభావం మార్చబడును గాక. ఎవరు మార్చగలరు? చిన్నప్పటి నుంచి మనకు ఒక స్వభావం ఉంది, ఆదాము స్వభావం. ఏ స్వభావం చెప్పండి? నువ్వు తప్పు చేశావు, నేను యాడ్ చేసాను, దండం పెడతా, నేను చేయలే, ఈ పిల్ల చేసింది. స్వభావం చూడండి. ఒప్పుకుంటారా? తప్పు ఒప్పుకుంటారండి? ఏంది చెప్పట్లేదు మీరు? ఎవరు ఒప్పుకోరు. తప్పు ఒప్పుకునే స్వభావం అంది కాదు, పాపాలు ఒప్పుకునే స్వభావం అంది కాదు, పక్కన వాళ్ళ మీద ఏసేసే స్వభావం అంది. ఆ స్వభావాన్ని తీర్చుకోలేము, మన వల్ల కాదు. ఎంత ప్రయత్నించినా అది మన వల్ల కాదు.
మన శక్తికి మించింది అది. ఈ ఒక దేశంలో ఫలాలన్నీ వచ్చే సమయానికి ఫలాలన్నీ పాడైపోతున్నాయి. పండ్లు ఏందని పరీక్షిస్తే ఈ కీటకాలు, ఈ పురుగులు ఏం చేస్తున్నాయంటే, ఆ ఫలం రావడానికి ముందు ఏమొస్తుంది? పూత వస్తుంది. ఆ పువ్వులోనే గుడ్లు పెడుతుందంట ఈ కీటకం. పువ్వులో ఆ పువ్వు పండయ్యేసరికి ఆ పండులోనే ఏమి ఏర్పడుతుంది? పురుగు. లోపల నుండి తినుకుంటా వస్తుంది అమ్మగారు. మామూలుగా బయటకు వచ్చి తిని ఇది లేట్ అవద్దని పుట్టుకతోనే, మొగ్గగా ఉన్నప్పుడే, పూతగా ఉన్నప్పుడే ఈ కీటకం ఏం చేస్తుంది? గుడ్లు అక్కడ పెడుతుంది. ఎక్కడ చెప్పండి కొంచెం గట్టిగా, ఎక్కడ పెడుతుంది? ఆ పువ్వు ఎదిగే కొద్దీ ఇది కూడా పొదుగుతుంది. కాయ అయ్యేసరికి పువ్వు లోపల వచ్చేస్తుంది. మొత్తం లోపల నుంచి మొత్తం తినేస్తుంది. పైకి డొల్ల మాత్రమే మిగులుతుంది. అలాగే మనం కూడా పుట్టడమే పురుగుతో పుట్టాం. లోపల ఒక పురుగు ఉంటుంది, అది లోపల పాకుతూ ఉంటుంది. పాపపు పురుగు అది. ఏ పురుగు అది? అది లోపల ఎదుగుతుంది. నువ్వు ఎదిగే కొద్ది అది కూడా ఎదుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ పురుగును గమనించి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనకి అప్పగిస్తారో, ఆ పురుగుని తలకాయని చితక తొక్కుతాడు ఈ కలువరి శిలువలో. చెప్పాలి గట్టిగా. వాళ్ళు బాగుపడతారు, హల్లెలూయా. వాళ్ళు నాశనం అవ్వరు, హల్లెలూయా. వాళ్ళు పవిత్రపరచబడతారు, హల్లెలూయా. వాళ్ళు తినివేయబడరు, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. వాళ్ళు పుష్పిస్తారు, ఫలిస్తారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా కూడా మార్చబడతారు యేసు నామములో. ఈ పురుగుని యేసయ్య చేతులకు అప్పగించకుండా, ఆయన దగ్గరికి రాకుండా, పాపాలు ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా, రక్తంలో కడగబడకుండా ఉంటే ఈ పురుగు నిన్ను తినేస్తుంది. ఆ పురుగే పాపం. పుట్టుకతోనే ఉంది, అది మధ్యలో పెట్టుకోలే. పుట్టుకతోనే మనకి ఈ స్వభావాలు ఉన్నాయి. పుట్టుకతోనే మనం మంచోళ్ళం కాదు. నీతిమంతుడు లేడు, గట్టిగా చెప్పండి. అయ్యా మంచి పిల్లోడు ఉంటే చూసి పెళ్లి చేద్దాం. మంచి పిల్లోడు లేడక ఏం చేసి? మంచి పిల్లోడు లేడు, మనమే చేసుకొని మార్చుకోవాలి. చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. చేతులు ఎత్తినప్పుడు ఏం చెప్పాలక? చల్లగా నిద్రపోవడానికి వస్తారు అట్ట మీరు గట్టి చెప్పండి, హల్లెలూయా. నీతి మంచుడు లేడు, అయ్యా మంచి అమ్మాయిని లేదు, మంచి అమ్మాయి నా వల్ల కాదు, నేను చూడలేను మంచి అమ్మాయిని, బైబిలే చూడాల. అందరూ పాపం చేసి నేను చూస్తా, మీరు మార్చుకోండి. స్తోత్రం. కాబట్టి ఏదైనా ఇబ్బంది అయితే నన్ను అడగకూడదు పెళ్లి సంబంధాలు. నీతిమంతులు లేడు, మంచి అమ్మాయి లేదు. యేసుబాబు కూడా మంచోడు, నేను చెప్తున్నాను. ఎప్పుడైనా చెప్పాడు, పనికి మాల ప్రధాన పాపిని నేను. అక్క ఎగుతుంది కదా నా హల్లెలూయా. నా స్వభావం అక్కని అడగండి, తెలుసు. 16 సంవత్సరాలు చూస్తుంది మై క్యారెక్టర్. ఇక్కడ మీకు రాగానే అబ్బా అన్న పరిశుద్ధుడు, అన్న పవిత్రుడు, అన్న రబ్బ ఏం కాదు. అప్పుడప్పుడు నా స్వభావం చూస్తుంది. ఎప్పుడు పోతుంది ఈ స్వభావం? నేను ఒక నూతనమైన వ్యక్తిగా ఎప్పుడు మార్చబడతా? పైకి నేను ఎంతసేపు నటించినా ఏముంది? ఇక్కడికి వస్తే ఒక అరగంట హల్లెలూయా స్తోత్రం చెప్పండి, నాకు హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, యేసు రక్తమే జయం, హల్లెలూయా. గంట సేపు నేను కూడా వెళ్ళిపోతాను. నిజంగా అది నా స్వభావమా? ఎవరైనా మనకి అడ్డు బండి గుద్దినప్పుడు అసలైన స్వభావం, స్తోత్రం, లోపల ఒక పురుగు ఉంటుంది. మీకు కూడా ఉంటుందిలే. అప్పుడు బూతులు, ఈ బూతులు ఉన్నాయా? ఇవి కూడా ప్రపంచంలో వాడకంలో ఈ బూతులు కూడా ఉన్నాయా అన్నట్టు మాట్లాడతారు. ఎవరు? వీళ్ళే. హల్లెలూయా స్తోత్రం, యేసు రక్తమే జయం అనేవాళ్ళే. ఎందుకంటే లోపల నుంచి వచ్చే స్వభావం అది. పైకి బాగా మేనేజ్ చేయొచ్చు, ఒక గంటన్నర 2-3 గంటలు మనం మంచి షర్ట్ వేసి, ఇన్షర్ట్ చేసేసి, తెల్ల చొక్కా వేసేసి. మొన్న ఒక పాప చెప్తుంది నాకు, తెల్ల వైట్ అండ్ వైట్ వేసుకుంటాడన్న నా భర్త, లోపల సావ కొడతాడన్నవాడు, శాడిస్ట్ అన్నవాడు. ఏడుస్తుంటే నాకు అక్కకి గుండె చెదిరిపోయింది. ఇక్కడ ఉంది, ఆ బిడ్డ కోసం ఏడుస్తున్నాం మేము. వైట్ అండ్ వైట్ వేసుకుంటాడంట, తెల్లగా కనపడుతున్నాడు. అందరూ ఏమనుకుంటారు? పరలోకపు దూతలాగా, ఏంజల్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్, హోలియెస్ట్ గాడ్, హోలియెస్ట్ గాడ్స్ సన్, గాడ్స్ డాటర్. వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, ఏం బాగా అసలు ఆ చర్చిలో మనం అంతా. కానీ లోపల సున్నం కొట్టిన సమాధులు అన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు పందిని తీసుకొచ్చి
నా బుజ్జి కొండ, బుజ్జి పంది, తెల్ల పంది అని దానికి ఒక పేరు పెట్టి టామీ అని. ఈ రోజున నువ్వు టామీ, టామీ కమాన్, టామీ గెటప్. ఒక అమ్మాయి ఫోన్ చేసి ప్రార్థన చేయ అన్నయ్య అని. సరే చేస్తానంటే, నాకు కాదు కుక్కకు చేయమని. ఎంత పెద్ద పాస్టర్ అయ్యానమ్మా నేను, నీ కుక్కకు ప్రార్థన చేసేదాన్ని ఎంత దొరికింది అన్నయ్య. అటు అనవాక అన్నయ్య, అది చాలా బుజ్జికొండ, బంగారు కొండ, రేపే స్కూల్లో చేర్పిస్తుంది ఆమె కుక్కని. దాన్ని బాగా రుద్ది రుద్ది రుద్ది, నువ్వు ఎప్పుడు ఇంకా బురదలోకి వెళ్ళకూడదు సరేనా, బురదలోకి వెళ్ళకూడదు సరేనా, నీకు బ్రెడ్ పెడతా, బురద తినకూడదు నువ్వు సరేనా, బ్రెడ్ తిను, బ్రెడ్ తిను. 10 రోజులు దానికి ట్రైనింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్. 11వ రోజు దాన్ని తీసుకొని టామీ అని పోతున్నాడు. పక్కన బురద మురికి కాలో కనపడింది, అంతే. ఇంక మీకు తెలుసు కనపడలేదు కాబట్టి ఇప్పుడు దాకా లోపల ఉంది. బురద ఎప్పుడే కనపడింది, పరుగో పరుగో, అమ్మా నా బురద దుకేసింది. బురద బురద బురద. దానికి పైన ఎంత కడిగినా ఎక్కడ కడగాల, ఏం మారాలా, లోపల మారాలి. పిల్లుంది బురదలో పడింది అనుకోండి, బయటకు వచ్చి ఎంత నాకేస్తుంది మొత్తం చిచ్చి 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 చిచ్చి. ఇది లోపల స్వభావమే మారింది పిల్లికి. పందికి పైన ఎంత కడిగిన కొంతమంది రుద్ది రుద్ది మారుమే మారుమే మారుమే. నేను ఎంత మార్చాలన్నా నేను మార్చలేను. ఒక దేవుడు లోపలికి వస్తే నువ్వు నిన్ను మార్చుకోలేనంతగా ఆయన నిన్ను మార్చి చూపిస్తాడు ప్రపంచానికి. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం. ఇప్పుడన్నా అడగండి, ఆ దేవుడు నాలోకి వచ్చునుగాక, నన్ను మార్చునుగాక, నా భార్యకి, నా భర్తకి, నా బిడ్డలకి నేను ఒక నూతనమైన స్వభావము కలిగిన వ్యక్తిగా మార్చి కనబడుదునుగాక. పరిశుద్ధాత్మ దేవుడికి చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేయండి. ఆ దేవుడు చప్పట్లు కొడుతుండగా మీ మీదకి దిగి వచ్చునుగాక, మీ లోపలికి వచ్చునుగాక, మీ లోపలికి వచ్చి మీ నా స్వభావాలన్నీ ఆయన మార్చివేయునుగాక. ఏ స్వభావంలో మారుస్తాడు తెలుసా? పేతురు పత్రిక చూడండి, పేతురు పత్రిక ఒకసారి మీరు అందరూ అడుగుతారా, ఎంత గొప్ప కార్యం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఈ రోజు నుండి మీరు, నేను, మనం అందరం స్వభావాలు పరిశుద్ధాత్మ దేవుడు మార్చేస్తాడు. పేతురు పత్రిక ఒకసారి తీయండి. 2 పేతురు 1 అధ్యాయం. ప్రియులారా, 2 పేతురు 1 అధ్యాయం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవాని ఆత్మతో నన్ను నింపండి అని అన్నండి. అందరూ కూడా అనండి, పరిశుద్ధాత్మ దేవాని ఆత్మతో నన్ను. అడగండి, పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నన్ను. 4వ వచనము, పేతురు రాసిన 2వ పత్రిక 219 పేజీ నెంబరు. ఇందాక వచనం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచనం కూడా గుర్తుపెట్టుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం చూడండి, 4వ వచనం చదువుతున్న చివరి భాగం. ఈ వాగ్దానముల మూలముగా, కనపడిందా? అక్కడి నుంచి చదవండి. ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడంట. చెప్దాం హల్లెలూయా అని చెప్దాం గట్టిగా. మరొకసారి చెప్దాం హల్లెలూయా. ఏ స్వభావంలోకి మారుస్తాడు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు? దేవుని లాంటి స్వభావము నీలోకి నాలోకి ఏర్పాటయ్యేటట్టు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల స్తోత్రం కలుగునుగాక. ఏ స్వభావంగా మారిపోద్ది మన స్వభావము? దైవ స్వభావం. దేవుడు లాంటి నేచర్, దేవుడు లాంటి ప్రేమ, దేవుడు లాంటి గుణాలు, దేవుడు లాంటి సహనము, ఓర్పు. నీ ఇంట్లో ఒక దేవుడు ఉన్నట్టే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే ఇంత గొప్ప కార్యం జరుగుతుంది. నీ స్వభావం మారిపోతుంది, నీ మానవ స్వభావం మారిపోతుంది, నీ స్వార్థపు స్వభావాన్ని మార్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిన్ను నన్ను ఎలా మారుస్తాడంటే, నిన్ను నన్ను యేసు ప్రభువులాగా మార్చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. వందనాలు ఆయనకి, వందనాలు చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను యేసయ్యలా మార్చబడుదును గాక, నేను యేసయ్య లాంటి స్వభావాన్ని కలిగి ఉందును గాక. అడగాలి గట్టిగా, కొంచెం గట్టిగా అడగ. నేను ఎప్పుడు ఏ స్వభావంతో ఉంటారు? ఎప్పుడు సైతాను స్వభావమా, లోకానుసారమైన స్వభావమా, శరీరానుసారమైన స్వభావమా? నీలో ఒక నవీన స్వభావం రావాలా, కొత్త స్వభావం రావాలా, నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడాలా. అలా ఎవరు మార్చగలరు? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు నేను మార్చుకోలేము మనల్ని. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం పరిశుద్ధాత్మ దేవా నాలోకి రండి నాయన, నాలో ఉండండి నాయన. ఎవరిలో అయితే ఎక్కువసేపు ఉంటాడో వారు తొందరగా యేసు ప్రభులాగా మార్చబడతారు. యేసు నామములో స్తోత్రం. చప్పట్లు కూడా కొట్టలేకపోతున్నారు. దేవుడి మిమ్మల్ని మార్చునుగాక యేసు ప్రభు రూపంలోకి.
లోపల హృదయాలు మార్చబడును గాక. కక్షలు, కార్పణాలు, కోపాలు, తాపాలు, అల్లర్లు, మత్తతులు, అసూయలు, కుళ్ళులు, కుతంత్రాలు ఇవన్నీ సైతానే. నువ్వు ఇంకా మారలేదంటే సారీ టు సే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. నువ్వు దేవునికి సంబంధించిన బిడ్డవి. నువ్వు గుడికి రావచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యం చెప్పొచ్చు, కంటత పెట్టి చెప్పొచ్చు నువ్వు, కానీ ఏమి లాభం లేదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. దేవుడు నీలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీ స్వభావంలో మార్పులు వస్తాయి. హల్లెలూయా. మార్పులు వస్తాయా రాబా? నూతనమైన వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడా చేయడు? చెప్పాలి గట్టిగా. మారుస్తాడా మార్చడా? మీరు మార్చబడ్డారా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరు నేను మార్చబడ్డామా? కొంచెం 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 మారలా. నువ్వు మారలేదంటే కారణం ఏంటి? నీలోకి ఎవరు రాలా? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మనం యేసుప్రభువుని నమ్ముకొని. ఇన్ని సంవత్సరాలు నువ్వు కొంచెం కూడా మారలా. కోపం పాల, అసూయ పాల, కుళ్ళు పాల, కుతంత్రం పాల, దైవ స్వభావం నీలోకి రాలా. కారణం ఒక్కటే, నువ్వు ఆసక్తితో అడగల పరిశుద్ధాత్మ దేవుణ్ణి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోపలికి వస్తే భాషలతో మాట్లాడడం ఇవన్నీ తర్వాత, ముందు లోపల మార్పు మొదలవుతుంది. యేసునామములో స్తోత్రం. లోపల మార్చేస్తాడు. హల్లెలూయా. అడగండి అడగండి. లోపల మార్చబడును గాక, హృదయం మార్చబడును గాక, మాంసపు గుండెను దేవుడు దయచేయును గాక. చదవండి ఒకసారి హెజ్కేలు 36:26 చదవండి. తొందరగా చదవాలి. ఈ మాట అంటూ చదవండి. నాలోనికి దయచేసి రండి పరిశుద్ధాత్మ దేవా. గట్టిగా కేకేయాలి. నాలోనికి రండి పరిశుద్ధాత్మ దేవా. అడగండి, వస్తాడు, మార్చేస్తాడు స్థితిగతులు యేసునామములో. అడగండి మరొకసారి, నాలోనికి. మరొకసారి అడగండి, నాలోనికి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, డేవిడ్ లివింగ్స్టన్ అంటే ఆయన రోజుకి 4 సినిమాలు చూసేవాడు. ఎన్ని సినిమాలు చూసేవాడు చెప్పండి? ఆయన యేసుప్రభువుని నమ్ముకొని, పాపాలు ఒప్పుకొని, పశ్చాత్తాపడి, ఆయన రక్తంలో కడగబడి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు తనలోనికి రావాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చాలా నెలల తర్వాత ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? రోజుకి 4 సినిమాలు చూడకుండా ఉండలేను నేను. నా లోపల స్వభావం నన్ను ప్రేరేపిస్తూ ఉండేది. చూడకుండా ఉండలేకపోయేవాడిని నేను. నా వల్ల అయ్యేది కాదు. అనండి ఆ మాట, నా వల్ల. మరొకసారి చెప్పండి గట్టిగా. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనే శక్తి నాలోకి వచ్చిందో, చూడాలన్న ఆశ కూడా లేకుండా చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను. చెప్పండి కొట్టి, దేవుడా నన్ను కూడా అలాగా మార్చండి. కొంచెం గట్టిగా చెప్పండి, నన్ను కూడా అలాగా. ఇప్పుడు ఆయనకి ఆశ పుట్టడం కాదు. ఆశ పుడితే ఆపుకుంటే అది నిగ్రహం. కానీ ఇప్పుడు ఆశ కూడా లేకుండా చేశాడు. ఎవరు చెప్పండి నాన్న కొంచెం గట్టిగా. ఆశ కూడా లేకుండా చేశాడు. ఎవరు? చూడాలన్న ఆశ లేదు. సినిమాల మీద మనసు విరిగిపోయింది. ఎవరు విరిచేశారు? ఈ ఉదయం మీరు అడిగితే మీ లోపల కూడా వస్తాడు. ఏ నాశనం వైపు నడుస్తున్నారో అలా వెళ్ళాలన్న ఆశ కూడా లేకుండా నీ హృదయాన్ని స్థిరపరిచే ఒక దేవుడి పేరే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏది అడగండి మనస్ఫూర్తిగా, పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి. అడగాల. ఇదే సబ్జెక్టు. గట్టిగా అడగాల. అందరూ అడగాల. నేను మౌనంగా ఉంటా, మీరు గట్టిగా అడగండి. పరిశుద్ధాత్మ దేవ అడుగు కిషోర్, గట్టిగా అడుగు. ఆయన నీలోకి వచ్చును గాక, నీ స్వభావాన్ని మార్చును గాక. సినిమాలు చూడాలన్న ఆశ, సిగరెట్లు తాగాలన్న ఆశ, మందు తాగాలన్న ఆశ, పాపం చేయాలన్న ఆశ, ఆశని కూడా విరిచివేసే శక్తి కలిగిన దేవుడి ఉదయకాల యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు. సారీ, హల్లెలూయా. విరిగి నలిగినా మన మనసును విరుస్తాడు. తెల్లవారితే బ్యాట్ ఎత్తుకుని వెళ్ళిపోయామండి. నేను నా బర్త్డే రోజు కేక్ సిద్ధం చేసి బసవపాలెంలో అయ్యగారు వస్తారని సౌత్ మోపూర్లో క్రికెట్ ఆడుతున్నాను. 10 గంటలకి చర్చి అయితే 3:30కి వెళ్ళా బసవపాలెంకి. ఏంటంత ఆత్రం, మీరు కేక్ తెచ్చారని వచ్చేయాలా? ఇప్పుడు వచ్చాను కదా, కేక్ కట్ చేస్తాలే. తెల్లవారితే క్రికెట్ నా హృదయం. దేవుడు నాలోకి వచ్చాడు. తను అద్భుతమైన కార్యాన్ని చేశాడు. నా హృదయాన్ని ఎంతగా మార్చేశాడంటే, బ్యాట్ పట్టుకున్న ఈ చేతులతో ఇప్పుడు 15 సంవత్సరాలైంది. బైబిలే గొప్ప కోసం చెప్పడం వల్ల ఆయన లోపలికి వస్తే జీవితాలు మారిపోతాయని చెప్తున్నా యేసునామములో. గట్టిగా హల్లెలూయా కూడా చెప్పలేని బ్యాచ్ కూర్చున్న స్తోత్రం.
నింపబడుదురుగాక, ఆత్మ మీలోకి వచ్చునుగాక. దేనికి? దేనికి? ఎవరైనా నేను ఆత్మతో నింపబడ్డాను సిస్టర్, స్తోత్రం అంటే నువ్వేం మారలా, ఆత్మ లేదు నీలో. నిజంగా ఆత్మతో నింపబడిన వాళ్ళు ఏమై ఉంటారు? పాత స్వభావాలు ఉండవు, కొత్తగా ఉంటారు వాళ్ళు. ఇంకొక అడుగేస్తే ఏసైలాగుంటారు వాళ్ళు, ఏసైలాగా ప్రేమిస్తారు వాళ్ళు. ఏసైలాగా ఒక చెంప మీద కొడితే ఏం గమనైపోయారు భక్తులారా? అదే చెప్పండి. ఒక చెంప మీద కొడితే ఎన్ని తిట్టినా వదుకు తేయబడిన గొర్రె పిల్లవలే నోరు తెరవని విధంగా మారుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను అడుగుతున్నా, గోచాడుతున్నా, ఉపవాసం ఉండి ప్రాధేయపడుతున్నా, నన్ను యేసు ప్రభులాగా నన్ను నేను మార్చుకోలేను, కానీ నువ్వు మార్చగలవు పరిశుద్ధాత్మ దేవ. తొందరలో నన్ను, నా సంఘం చూడాలి నాలో యేసు ప్రభుని, నా సంఘం చూడాలి నాలో నీ ప్రేమని, నా సంఘస్థులు చూడాలి. మా దైవజనుడు స్వార్థపరుడు కాదు, మా దైవజనుడు డబ్బు మీద ఆశ కలిగినోడు కాదు, మా దైవజనుడు అపవిత్రుడు కాదు, అల్లరి చిల్లరుడు కాదు. మా దైవజనుడు యేసు ప్రభుకి సరైన బిడ్డని చూడగలగాలి మా సంఘం. నన్ను మార్చు 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 నన్ను. నా భార్య చూడాలి నాలో, మా అమ్మ చూడాలి నాలో నూతనమైన స్వభావాన్ని. వీడు మారిపోయాడు అన్న సాక్ష్యం సంపాదించకపోతే నేను బ్రతికి వేస్ట్ క్రైస్తవుడిగా. నాలో నూతన స్వభావాన్ని దయచేయని ఈ రోజు కూడా అడుగుతున్నా. నేను కొంచెం 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 మారుస్తున్నాడు. ఒక రోజు వస్తుంది పూర్తిగా యేసు ప్రభులాగా మారిపోతానన్న నమ్మకం నాకుంది. మిమ్మల్ని కూడా మారుస్తాడన్న నమ్మకం నాకుంది యేసు నామములో. ఇప్పుడే మీలోనికి యేసు ప్రభు ఆత్మ పంపును గాక, పరిశుద్ధాత్మ మీలోనికి ప్రవేశించును గాక. యేసు ప్రభు వాగ్దానాలు చాలా చేశాడు. ఆయన అన్నమాట, నేను ఫలాంది చేస్తాను చేయను పక్కన పెడితే ఇది మాత్రం చేస్తా, నన్ను అడుగు వారికి నిత్యముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని చెప్పాడు దేవుడు. అడగండి, ఒకసారి అడగండి. పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అనడానికి ఈజ్ ఈక్వల్ టు సూచన. చెప్పండి అందరూ కూడా చెప్పాలి గట్టిగా. ఏంటది? వాళ్ళ స్వభావాలు మారి ఉంటాయి. ఎలాగ మారుస్తాడు వారి స్వభావాలను పరిశుద్ధాత్మ దేవుడు? దైవ స్వభావం. చెప్పండి ఒకసారి చెప్పండి. ఏ స్వభావంలోకి మార్చబడతారు వాళ్ళు? లోపల మారిపోతారు వాళ్ళు. హల్లెలూయా. పైన ఎంత మార్చుకున్నా లోపల మారకపోతే వ్యర్థం. ఒకరోజు అసలైంది బయటకు వస్తుంది. లోపల మారిపోతే ఆటోమేటిక్గా పైన కూడా మారిపోతాం. యేసునామములో స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు గారి ప్రార్థన ఏంటో తెలుసా? చెరసాల్లో మోకరించి ఆయన అంటాడు, ప్రభువా నా అంతరంగ పురుషుణ్ణి నీ ఆత్మ ద్వారా బలపరచు. చెప్పండి అన్నమాట. నా అంతరంగ పురుషుణ్ణి నీ ఆత్మ ద్వారా బలపరచుము. చెప్పాలి గట్టిగా. నా అంతరంగ పురుషుణ్ణి. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. చెప్పండి. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. మరొకసారి చెప్పండి, అందరు చెప్పండి. ఇప్పుడు మనకు కనపడేది ఎవరు? ఏ పురుషుడు? బాహ్య పురుషుడు. ఇంకొక పురుషుడు ఉన్నాడు లోపల. ఆ పురుషుడి పేరు ఏం పేరు? అంతరంగ పురుషుడు. అతని డేంజర్. అతన్ని పట్టుకోవాలి, అతన్ని మార్చుకోవాలి. ఎవరు అతను? నా లోపల ఉన్న ఇంకొక పురుషుడు, ఇంకొక స్త్రీ. పైకి కనపడేది నిజం కాదు. చెప్పండి చెప్పండి. ఇదంతా డ్రామా, నాటకాలు, వేషధారణ. దేవుడు లోపల ఉన్నవాడికే మార్కులు వేస్తాడు. అది చప్పట్లు కొట్టి వందనాలు చెప్పండి దేవుడికి స్తోత్రం. మనుషుడు పైన చూసి మార్కులు వేస్తాడు. దేవుడు ఇప్పుడు మీ లోపల, పరిచయులారా, శాస్త్రులారా, మీరు నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మీరు గిన్నె పైనే దాముతారు, లోపల తామరు. ఈ గిన్నెని చేసినోడు లోపల కూడా చేశాడు కదా. ఏమండి, గ్లాసులు మీరు టీ తాగి లోపల గడగరా? మరి లోపల ఎందుకు గడుక్కో మనం? లోపలేమో అన్ని అట్టే ఉండాలి. కోపాలు, అసూయలు, కుళ్ళులు, పైన హల్లెలూయా బ్రదర్ స్తోత్ర, రాత్రి దేవుడు నా దర్శనములు కనపడ్డాడు. గోలి గోలి స్తోత్రం. గోలి ఏందిరా నాయన? సిస్టర్ ఒక ఆవిడ, పాస్టర్ అమ్మ, ఆ పక్కింటి ఆవిడ చెత్త నా వాకిట్లో పడేసింది, జడ జడలాడిచ్చా బ్రదర్. భలే గొప్ప పని చేసి మనవా. ఇంకొకసారి చెత్త వేయకుండా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసా అంటుంది.
పైకి ఎలా ఉంది మళ్ళా? దైవజనురాలు, మ్యాన్ ఆఫ్ గాడ్, వైట్ అండ్ వైట్, హల్లెలూయా. లోపలంతా మున్సిపాలిటీ, పైన పర్సనాలిటీ. లోపలంతా మున్సిపాలిటీ, కంపు వాసన, చిచ్చి. దేవుడు అంటే ఎందుకురా పెదేళ్ళతో ఎందుకురా అల్లిలే చోత్రం నీ హృదయం చూసుకోరు ఒకసారి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే హృదయాన్ని పవిత్రపరుస్తాడు. మార్కులు పడిపోతాయి, ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి, ద్వారాలు తెరవబడతాయి, నిన్ను దేవుడు దీవిస్తాడు, పైకెత్తుతాడు, లోపల మార్చబడదుము గాక యేసు నామములో. హల్లెలూయా. నేను అన్ని సంఘాలకి ఈ వాక్యం బోధించి నా సంఘానికి బాధ్యత తీసుకున్నా. మన సంఘానికి నా ఆశ ఒక్కటే, నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ లోపల మార్చబడుదురు గాక యేసు నామములో. పట్టు చీరల అవసరం వల్ల నా సంఘంలో ఉన్న బిడ్డలు నగాలు వేసుకోవాలని అవసరం వల్ల, నా సంఘంలో ఉన్న బిడ్డలు బాగా చదువుకోవాలి, స్మార్ట్ పీపుల్ నాకు అవసరం వల్ల, నాకు పార్కింగ్ ప్లేస్ లో కారు నిలబడాల్సిన అవసరం వల్ల, నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు లోపల కొంచెం కొంచెం కడుక్కుంటూ ఉంటే చాలు ప్రభువా. 10 మందితో అన్న పరలోకంలో అడుగుపెట్టే కృప దయచే నాకు యేసు నామములో. మిమ్మల్ని నేను కోరుకునేది ఒక్కటే, ప్రతిరోజు అడగండి ఏమని? నన్ను నింపు ప్రభువా, నింపు ప్రభువా, నింపు. నీ ఆత్మ నాకు రావాలి, నీ ఆత్మ నాలోకి రావాలంటే ఆత్మ చూసుకుంటాడు. నువ్వేం చేయబల్లా, ఆయన నిన్ను పవిత్రపరిచి పరలోకంలో నిలబెడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ సహాయకుడు, ఆయన నీ సహాయకుడు ఆయన. హల్లెలూయా. అడగండి ఒకసారి, సిన్సియర్గా అడగండి, చేతులు ఇలా పెట్టి అడగండి. నాలోనికి చెప్పండి, నా లోపల నేను మార్చబడుదును గాక. చెప్పండి మరొకసారి చెప్పండి, ఎక్కడ మార్చబడాలి ప్రియులారా? కొత్తిమీర, పుదీనా, సదాపముల్లో కూడా దశం భాగాలు ఇస్తారంట శాస్త్రులు, పరిశీలి. వాళ్ళు మనకంటే గొప్పోళ్ళే దేంట్లో, ఈ దశం భాగాలు ఇచ్చే దాంట్లో. నేను ఎప్పుడు కొత్తిమీర దశం భాగం తీసుకోవాలి ఎంతవరకు. ఎవరు మీరు కొత్తిమీరలో కూడా తేలా, మీ అన్నకి కొత్తిమీర ఉంచు, టమోటా ఉంచు, ఉల్లిపాయలు వాళ్ళు అట్లా తీస్తారంట. కొత్తిమీరలో, టమాటకాయల్లో, ఎర్రగడ్డల్లో కూడా ఎర్రగడ్డ ఒకటి ఉంచు అన్నకని. కానీ దేవుడు వాళ్ళని మెచ్చుకోలే. కొత్తిమీరలో కూడా కరేపాకు తెచ్చావా నా ప్రియమైన భక్తుడు, వందనాలు, నిన్ను దేవుడు దీవించును కాక నన్లా. మీరు పైనే భక్తి కలిగి ఉన్నారు, లోపల మీరేవి మారలా. నేను సూటిగా నన్ను ప్రశ్నించుకొని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీ ఇంట్లో వాళ్ళు చెప్పగలరా నువ్వు లోపల కొంచెం మారావు అని? కొంచెం నిద్రబాబాకండి, ఇప్పుడు కూడా కొంచెం మారారని చెప్పగలరా? కొంచెం. నువ్వు మార్చుకోలేవు, ఒక సహాయకుడు ఉన్నాడు నీకు మార్చడానికి సిద్ధంగా. రమ్మను లోపలికి ఆయన్ని. కడుపు మార్చుకొని పిలువు. మామూలుగా పిలిస్తేనే వచ్చేస్తాడంట. కడుపు మార్చుకొని పిలిస్తే, ఓ 2 రోజులు ఉపవాసం ఉండి పిలిస్తే, ఆ శిష్యులు 10 రోజులు మేడగది మీద ఆకలి దప్పులు మానేసి మమ్మల్ని నింపు అంటే అగ్ని జ్వాలలు కలిగిన భీకరమైన ధ్వనితో దేవుడు వారి మీదకి వచ్చి వాలిపోయాడంట. చెప్పు గట్టిగా, స్తోత్రమని చెప్పు గట్టిగా. ఇప్పుడే మనందరం మారిపోదుము గాక యేసు నామములో. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పట్టుకొనును గాక. హల్లెలూయా. మీ అందరూ అనండి, మా దైవజనుడిని మీ ఆత్మతో నింపండి అని అనండి అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు 100 సార్లు అన్న మిమ్మల్ని నింపండి అని. అక్కతో కూడా చెప్పండి, ప్రభువా అన్ని ప్రభువా మా అక్కని మీ ఆత్మతో నింపండి చెప్పండి గట్టిగా. మరి నా గురించి మరొకసారి చెప్పండి, మా దైవజనుడిని మీ అభిషేకముతో నింపు నాయన. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ దేవుడు తన ఆత్మతో నింపును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడితేనే మనలో కార్యాలు జరుగుతాయి ప్రియులారా. నింపబడకపోతే కార్యాలు, ఆకలితో అడగాలి, ఆశతో అడగాలి. వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ 10 మంది శిష్యులు కూడా ఆత్మ అభిషేకాన్ని పొందుకొని సమాజంలోకి వెళ్ళి బోధిస్తూ ఉండగా ప్రపంచాన్ని తల్లక్రిందులుగా చేసేసాడంట దేవుడు యేసు నామములో. స్తోత్రం. మొదటిది చెప్పండి అందరూ కూడా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావడం వల్ల ఏం జరుగుతుందో చెప్పండి గట్టిగా చెప్పండి. స్వభావం ఏమవుతుంది నాన్న? పాత స్వభావం మారిపోతే మారదా? పాత అలవాట్లు మారతాయా మారవా? పాత పద్ధతులు మారతాయా మారవా? చెప్పాలి. నువ్వు మార్చుకోలేవు, ఎవరు మారుస్తారు? నువ్వు మారుతున్నావంటే స్తోత్రం, నీలోకి ఆత్మ పని చేస్తుంది యేసు నామములో. నువ్వు రుచి చూస్తున్నావు, హల్లెలూయా. నువ్వు మారుతున్నావంటే నిన్ను నువ్వు మార్చుకోవట్లే, ఒక ఆయన లోపల కార్యం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. ఆయన 24 గంటలు పని చేయుచూనే ఉండును గాక నీలో నాలో యేసు నామములో. ఎప్పుడు కడుపు నిండా భోజనం లేకపోయినా పర్వాలే, మీ గుండె నిండా దేవుడు ఉండును గాక.
మొదటిది చెప్పండి, ఏం మారిపోతుంది? స్వభావం. ఎప్పుడు మారుతుంది? నేను మారాలంటే మారం ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మారిపోతావు నువ్వు. ఓ వ్యక్తికి అపవిత్రాత్మ పట్టుకుంటే ఆ వ్యక్తి ఏమైపోతాడు? అపవిత్రపరచబడతాడు. ఒక వ్యక్తిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆ వ్యక్తి ఏమవ్వాలి? కానీ చాలామంది మాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అనే వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? సంఘమంతా పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడ్డామంటారు కానీ నిజంగా పరిశుద్ధత ఉండదు. నేను అవన్నీ కోరుకోవడంలే. హృదయంలో, అంతరంగంలో నా హృదయాలు పరిశుద్ధంగా దేవుడు మార్చునుగాక యేసు నామములో. స్తోత్రం. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో చప్పట్లు కొడుతూ పొందుకోండి పరిశుద్ధాత్మ దేవుడు. నన్ను నింపుము ప్రభు అని అడుగునా, నా గట్టిగా అడగండి, నన్ను నింపు ప్రభు. ఇది అడగకే ఏం జరగదు. అడుగుడి మీకు. నేను ఎప్పుడు చెప్పే ఒక ఉపమానం మళ్ళీ చెప్తున్నా. మీ ఇంట్లో బాగా వినండి. మీ ఇంట్లో 5 రూపాయల బిల్ల పోయింది, ఎంతసేపు ఎత్తుకుతారు? ఏం పెద్దగా ఎత్తగా, ఒకసారి అలా ఊడ్చి సరే. బంగారు ఉంగరం పోయింది, ఎంతసేపు ఎత్తుకుతారు? గంటేం కాదు, సాయంత్రం దాకా బెడ్డులు తీసి ఎతికిన దగ్గర ఎందుకంటే ఇప్పుడు బంగారు రేటు పెరిగింది మేము 40,000 ఇప్పుడు ఎట్ట పోగొట్టే మేము ఎతికింది. 5 రూపాయల బిల్లని ఎతికినట్టు దేవుడిని ఎతికితే కనపడ్డు, బంగారు ఉంగరాన్ని ఎతికినట్టు ఎతికితే కనపడతాడు. ఎతుకుదుము గాక, అడుగుదుము గాక, ఆకలితో అడుగుదుము గాక, ఆశతో అడుగుదుము గాక, పట్టుదలతో అడుగుదుము గాక, ఎడతెగక అడుగుదుము గాక, ఆత్మని పొందుకునేంత దాకా కొట్టు గట్టిగా చప్పట్లు పొందుకుందుము గాక. ఆత్మదేవుడి మీ మీదకి దిగి వచ్చును గాక. ఇప్పుడే పరిశుద్ధ ఆత్మదేవుడి మీ మీదకి దిగి వచ్చును గాక. హల్లెలూయా. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది ప్రియులారా, కానీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లా. ఈ ఒక్క మాట తెలిపోండి, సీరియస్లీగా చెప్పుకుందాం. ఎవరి గురించి? మన ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడి గురించి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు ఖాళీగా వచ్చారు. ఖాళీగా వెళ్ళడం వల్ల మీరు ఎలా వెళ్తున్నారు చెప్పండి? సమృద్ధిగా మీలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చును గాక. ఆయన బిడ్డగా, ఆయన దాసుడిగా, ఆయన పాదాలు పట్టుకొని బతివిలాడుతున్న ఇక్కడ కూర్చున్న యవ్వనస్తుల మీద, చిన్న పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, ప్రతి ఒక్కరి మీదకి ఆత్మ కుమ్మరించబడునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆత్మ కుమ్మరించబడునుగాక. ఈ వారం అంతా శక్తితో మీరు నింపబడి ముందుకెళ్ళుదురుగాక. ఏది మీరు చేయలేకపోయారో, జీవించలేకపోయారో అలా జీవించేటట్టు చేస్తాడు ఏ దేవుడు. ఆయన ఎంత అవసరం మనకి, కానీ ఆయన పట్టించుకోమను. నిజంగా ఆయన అవసరతను గుర్తించిన వాళ్ళకే ఆయన కృప దొరుకుతుంది. ఉదయకాలు యేసునామములో నువ్వు బండి తోలుతున్నా ఈ మాట చెప్పుకో, పరిశుద్ధాత్మదేవా నన్ను నడిపించు, నన్ను గైడ్ చేయి, నన్ను నీ ఆత్మతో నింపు, ఏం మాట్లాడాలో నాకు నేర్పించు, ఎలా సంసారం చేయాలో నేర్పించు, ఎలాగ పాఠాలు చెప్పాలో నేర్పించు, ఎలా బ్రతకాలో నేర్పించు. ప్రతి ఒక్క విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఆయన మీద ఆనుకుందువు గాక, ఆయనతో నడుచుదువు గాక, ఆయన సహాయం పొందుకుందువు గాక. ఆయన లేకపోతే ఓడిపోతావు, ఆయన ఉంటే ఎల్లప్పుడూ విజయోత్సములతో ఊరేగింపజేస్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతమంది చేయొచ్చండి? ఎంతమందికి కావాలి పరిశుద్ధాత్మ దేవుడు? ఎంతమంది మీదకి దేవుడు ఆత్మ దిగిరావాలని కోరుకున్నారు ఉదయకాలం? మోకరించగలిగితే మోకరించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరు అడగండి, గట్టిగా అడగండి. మీరు భాషలు మాట్లాడతారో గట్టిగా మాట్లాడతారో నాకు తెలియదు, కానీ ఆత్మని పొందుకొని వెళ్ళండి. ఆత్మని మీలోనికి పొందుకున్నామని నమ్మకంతో వెళ్ళండి. అడుగుతున్న విశ్వాసంతో దేవుడు తప్పక నీలోకి వస్తాడు. ఆయన్ని మరలా బయటికి పారద్రోలొద్దు. ఆయనకి నచ్చంది చేస్తే ఆయన వెళ్ళిపోవచ్చు. ఆయనకి నచ్చంది చేస్తే నువ్వు మరలా ఆత్మని కోల్పోతావు, అభిషేకాన్ని కోల్పోతావు. ఆయనకి లోబడి ఉండు. ఒక్క నెల, ఒక్క వారంలో చూడు, నీలో నీకు తెలియని మార్పులు బయలుదేరతాయి. హల్లెలూయా. నీ మనస్సుని మారుస్తాడు. హెజ్కేలు 36:26 అదే ఉంది. మెత్తని హృదయమును నేను వాళ్ళకి ఇస్తా, నూతన స్వభావమును వారికి నేను దయచేస్తా. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిస్తా. రాయి, నీ హృదయం రాయి, నీ మనసు బండ కరగదు.
కఠినంగా ఉంటావు, కఠినంగా మాట్లాడతావు, కఠినమైన స్వభావం. కానీ అటువంటి కఠినమైన నీ యొక్క రాతి గుండెని కూడా మాంసపు గుండెగా మార్చగలడు పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తూ ఉండగా అటువంటి కృప మీ అందరి మీదకి దిగివచ్చును గాక యేసునామములో, దిగివచ్చును గాక యేసునామములో, దిగివచ్చును గాక యేసునామములో. చేతులెత్తి అడగండి, 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 అడగండి. పరిశుద్ధాత్మ దేవా, నాలోనికి రానాయన, నాలోనికి రానాయన, నాలోనికి రానాయన, నన్ను మార్చు నాయన, నూతనమైన స్వభావమును నాకు కలుగజేయను ఆయన. నేను మారలేదు, నా మనసు మారలేదు, నా అలవాట్లు మారలేదు, నా కోరికలు మారలేదు, నన్ను నేను మోసం చేసుకుంటున్నా, పైకి బాగున్నా లోపల మారలేదు. నేను నన్ను మార్చు ప్రభువా. ఎందుకు నేను మారకుండా? శత్రువులు ప్రేమించే మనసు నాకు లేదు, నాలో పవిత్రత లేదు, నోరు తెరవని స్వభావం నాకు లేదు, మాటకి మాట, దెబ్బకి దెబ్బ. ఎవరైనా నా జోలికి వస్తే వదలను నేను. చాలా సైతాన్ నేను. పైకి కొద్దిసేపు బాగుంటున్నా అంతే, లోపల నేను మారలా. రోజు విన్నా నువ్వు మార్చగలవు అని, ఇస్తానని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, నన్ను మార్చు. నా భర్త చెప్తున్నాడు నువ్వు మారలేదని, నా అత్త చెప్తుంది నువ్వు మారలేదు, నా కోడలు చెప్తుంది నువ్వు మారలేదని. నేను మారాలని అనుకుంటున్నా, కానీ నా వల్ల అవడం లేదు. కానీ నీ ఆత్మతో నన్ను మార్చగలవని ఇప్పుడు నమ్ముతున్నా. నిజమే, నేను అడగల, ఎప్పుడు అడగల. పరిశుద్ధాత్మ అంటే అదేదో శక్తి, అదేదో గాలి అనుకున్నా. ఆయన ఒక మనిషి, ఆయన ఆత్మస్వరూపంలో ఉన్న దేవుడు. ఆయన నన్ను మార్చడానికే, సహాయం చేసి మార్చడానికే, నన్ను పవిత్రపరచడానికే, నేను జయించలేని సైతాను శక్తులను జయించే శక్తిని నాకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. నేను ఇన్ని రోజులు అడగలేదు, ఒంటరిగా వెళ్ళిపోతూ ఉన్నాను. ఆయన ఉన్నట్టు నేను ఫీల్ అవ్వలేదు. కానీ ఈ ఉదయం నాకు అర్థమైంది ఈ వాక్యం. నాలోకి రానాయన, నాలోకి రానాయన. కన్నీళ్లతో అడుగుతారా ప్రియులారా? కొంచెం గొంతెత్తి అడుగుతారా ప్రియులారా? కేకలు వేసి అడుగుతారా ప్రియులారా? మొహమాట పడకుండా అడుగుతారా? నీ జీవితం మార్చబడే సమయం ఇదే. నువ్వు నాశనం అయిపోకముందే, నీలో ఉన్న పాపం నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళకముందే, నీలో ఉన్న పురుగు నిన్ను తినివేయక ముందే నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చే. నేను కూడా క్రికెట్ మానలేకపోయా. నేనేం పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోకపోయి ఉంటే ఈ రోజు కూడా క్రికెట్ ఆడుకుంటూ నా జీవితాన్ని పాడు చేసుకునేవాడిని. ఒక గమ్యం, ఒక గురి, ఒక పర్పస్, ఒక అర్థం నా జీవితానికి ఉండేది కాదు. ఆయన నన్ను మార్చేశాడు, క్రికెట్ పిచ్చి నుంచి విడిపించాడు. నీకేం పిచ్చి ఉంది ఈరోజు? దేని మీద వ్యామోహం ఉంది నీకు? ఏది జయించలేకపోతున్నావు? నీ వల్ల కావడం లేదు, భయపడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు, శక్తివంతమైన దేవుడు నీలోకి వచ్చి నువ్వు చెయ్యలేని, నువ్వు జయించలేని వాటన్నిటినీ నీ ద్వారానే జయించే శక్తిని నీకు అనుగ్రహించబోతున్నాడు ఈ ఉదయ కాలం యేసునామములో ఆయన. హల్లెలూయా. కన్నీళ్లతో అడుగుదాం. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, అంతరంగాన్ని చూస్తున్నాడు. నువ్వు పైకి బాగానే ఉండొచ్చు, నా దగ్గర మా దగ్గర మార్కులు కొట్టేయొచ్చు. తమ్ముడా, నీ హృదయం మారిందా? నీ హృదయం మారిందా చెల్లి? చాలా భారంతో, బాధతో చెబుతున్నా ఈ మాట. ఒకరి గురించి అనవసరం. నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకున్నానా? నీ కొరకు దాచిన మేలులు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, వాడుకోవాలని ఎదురు చూస్తున్నాడు. నిన్ను ఆయన పవిత్రపరుచుకుంటాడు, ఆయన నిన్ను మార్చుకుంటాడు, ఆయన నిన్ను శుద్ధి చేసుకుంటాడు, ఆయన తన శక్తితో నింపుకుంటాడు. ఆయనకు అప్పగించుకో ఈ ఉదయం. చాలు, నా వల్ల అవడం లేదు ప్రభువా, నన్ను నీ చిత్తమైతే మార్చు. నేను మారాలని అనుకుంటున్నా, బయటికి రావాలనుకుంటున్నా. ఈ చెడు జీవితం, ఈ పాపాలు, ఈ నా లోపల చెడ్డ అలవాటు నాకు వద్దు. కానీ నా వల్ల అవడం లేదు. ఎలా బయటికి రావాలి? ప్రయత్నించి సంవత్సరాలుగా ఓడిపోతున్నా నేను. దేవా, ఈ ఉదయం నమ్ముతున్నా, నాలోనికి రా పరిశుద్ధాత్మదేవ. అందరూ అడగండి ఆ మాట, నాలోనికి రా పరిశుద్ధాత్మదేవ, నాలోనికి రా. చిన్న పిల్లలు కూడా అడగండి, చిన్న పిల్లలు కూడా. యోవేలు గ్రంథంలో చెప్పాడు, అంత్య దినముల యందు నా ఆత్మని కుమ్మరించెదను మీ మీద.
యవనస్తుల మీద, బాలురుల మీద, బాలికల మీద, పెద్దవాళ్ళ మీద నా ఆత్మని కుమ్మరించదను అని చెప్పాడు ఆయన. ప్రవచనాలు చెప్తారు, అంత్యకాలములో, ఈ అంత్య దినములు ఇవి. ఆత్మని పొందుకోండి ప్రియులారా. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి దిగి వచ్చే సమయం ఇదే. దేవుని ఆత్మ మీ మీదకి బలముగా దిగి రాబోతుంది. నేను నమ్ముతున్నా. ఆయన మిమ్మల్ని ఆవరించబోతున్నాడు ఇప్పుడే యేసునామములో. మిమ్మల్ని తన శక్తితో నింపబోతున్నాడు యేసునామములో. ఈ రోజు నుండి ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించండి. మీ భారాన్ని ఆయన మీద వేయండి. పరిశుద్ధ ఆత్మదేవ, మీ వందనాలు, స్తోత్రాలు. బలంగా మీరు మాట్లాడారు నాయన, వందనాలు. మేము నూతనమైన స్వభావంలోకి రావాలి. అది మీ ఆత్మ ద్వారానే సాధ్యం అని నమ్ముతున్నామయ్యా. ఇంకెప్పుడు మారుతాను నేను? అసలు నేను చనిపోయే లోపల మారుతానా? నేను మారుతానా? ఖచ్చితంగా నీ ఆత్మ ద్వారా నేను మార్చబడబోతున్నా. నమ్మిన వాళ్ళు దేవుడికి వందనాలు చెప్తారా? చనిపోయే లోపల నేను మార్చబడతా. ఖచ్చితంగా నా దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పవిత్ర పరచబోచున్నాడు. నమ్మిన వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఉదయకాలం నిన్ను దేవుడు మార్చగలడు, పవిత్రపరచగలడు. నీ స్వభావాన్ని దైవ స్వభావముగా నీలో ఒక దేవుడు కనబడుతాడు. నెల్లూరులో ఉన్న వాళ్ళకి నిన్ను మార్చగలడు పరిశుద్ధాత్మ దేవుడు. మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు. మా అందరి మీదకి దిగి వచ్చినందుకు వందనాలు నాయన. ఆత్మలో దిగి వచ్చినందుకు వందనాలు. యేసు నామమున ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి.